బేసిక్గా తనూజ గారికి హౌస్లో ఎవరు సపోర్టు లేదా? నాకు తెలియక అడుగుతున్నా. నార్మల్గా ఇప్పుడు ఈ విషయమే మనం మాట్లాడుకోబోతున్నాం. తనూజ గారికి ఎవరు సపోర్టు లేదని తనూజ గారు నిన్న సాటర్డే ఎపిసోడ్లో అన్నారు 10th వీక్లో భాగంగా. ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు న్యాయం, ఇది ఎంతవరకు నిజం అనేది మాట్లాడుకుందాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం 3 పాయింట్స్ మాట్లాడుకుంటున్నాం, 3 పాయింట్ ఆఫ్ వ్యూస్. అంటే తనూజ గారిని అభిమానించే వాళ్ళు ఈ విషయంపై ఎలా స్పందిస్తున్నారు, తనూజ గారిని ద్వేషించే వాళ్ళు ఈ విషయంపై ఎలా స్పందిస్తున్నారు, తనూజ గారికి ఇష్టము అని చెప్పడం, ఇష్టం లేదు అని చెప్పడం. ఈ న్యూట్రల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, బిగ్ బాస్ ప్రేమించే ఒక నార్మల్ అభిమానులు, బయట జనాలు వాళ్ళే మాట్లాడుకున్నారు. ఇలా 3 పాయింట్ ఆఫ్ వ్యూస్ మనం మాట్లాడుకున్నాం. అండ్ నేను కూడా ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ ఇష్యూ నిన్న సాటర్డే అయిపోయింది. అఫ్కోర్స్ నేను ఎపిసోడ్ చూసినప్పుడు అనుకున్నా, ఏంటి ఎవరు సపోర్టు లేదని అంటే తనూజ అదేంటి వాళ్ళు సపోర్ట్ చేశారు కదా అని అనుకున్నా, వదిలేసాను. బట్ ఇది మార్నింగ్ లేచి చూసేసరికి ఇన్స్టాగ్రామ్లో ఈ పోస్టుల్లో, వీడియోల్లో, ఆ కామెంట్లో చదివాను, వాట్సాప్ గ్రూప్ చాటింగ్స్లో చదివాను, టెలిగ్రామ్ డిస్కషన్స్లో చదివాను. అందరూ ఈ ఇష్యూ మీద మాట్లాడారు. సో వాళ్ళందరూ వాళ్ళందరూ డిస్కస్ చేసిన ఆ టాపిక్స్ అన్నీ నేను చదివి ఇప్పుడు ఇక వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. ఆ చాటింగ్స్ అన్నీ చూసిన తర్వాత ఇది పూర్తిగా నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్పను, జనాలు ఏమనుకుంటున్నారని మీకు చెప్తాను. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ బిగ్ బాస్ సీజన్ 9 10th వీక్లో భాగంగా శనివారం ఎపిసోడ్లో ఒక టాస్క్ పెట్టారు నాగార్జున గారు, వీకెండ్ టాస్క్. సో అందులో వచ్చేసరికి మీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, మీ గేమ్ పరంగా మిమ్మల్ని ఎవరు గేమ్లో ముంచేస్తున్నారు అనేది చెప్పాలన్నమాట టాస్క్ వచ్చేసరికి. సో ఈ టాస్క్లో మన తనూజ గారు ఫస్ట్ అని కాదు, వచ్చిన తర్వాత నాకు హౌస్లో ఎవరు సపోర్ట్ చేయట్లేదు సార్, నాకు ఎవరు సపోర్టర్స్ లేరు అని ఆవిడ చెప్పేసేవారు అనమాట. అంటే ఆ మాట అనగానే నాగార్జున గారు షాకు. ఏంటి తనూజ నీకెవరు సపోర్ట్ లేదా అని అన్నారు నాగార్జున గారు లిటరల్లీ. తనూజ గారు వెళ్ళి అవును సార్ నాకు ఎవరు సపోర్టు లేదు సార్ అని అయితే మళ్ళీ అన్నారు. నాగార్జున గారు చూసి ఇంకా జనాన్ని అడిగారు, ఆడియన్స్ మీరు చెప్పండి తనూజకి హౌస్లో ఎవరు సపోర్టు లేదని మీరు అనుకుంటున్నారా అంటే ఆడియన్స్ అందరూ మొత్తం యునానిమస్గా నో అని అన్నారు. అయినా తనూజ గారు నాకు ఎవరు సపోర్ట్ లేదన్న, బట్ పెట్టాలి ఇంకా తప్పదు అన్నారు కాబట్టి కళ్యాణ్ గారి ఫోటో పెట్టున్నారు. అసలు కళ్యాణ్ గారి ఫోటో ఫస్టే పెట్టేసి ఈ గొడవ వచ్చేది కాదు. బట్ ఆవిడ సపోర్ట్ లేదు అన్న మాటను పట్టుకుని ఇప్పుడు ఒక డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు ఇది చెప్పండి ఎంతవరకు న్యాయం? మరి తనూజ గారికి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు అసలు ఈ 10 వీక్స్లో. అసలు మీరే చెప్పండి, ఆలోచించండి. తనూజ గారికి ఇమాన్యుయల్ గారు సపోర్ట్ చేయలేదా? ఒక ఫస్ట్ ఫ్యూ వీక్స్లో ఇమాన్యుయల్ గారు సపోర్ట్ చేయలేదా? ఒక టాస్క్లో కూడా తనూజ గారికి 10 వారాల్లో సపోర్ట్ చేయలేదా? చేశారు కదా. కళ్యాణ్ గారు సపోర్ట్ చేయలేదా? కళ్యాణ్ గారు సపోర్ట్ ఒకసారి కూడా చేయలేదు తనూజ గారికి. సపోర్టర్ అంటే ఏంటి అక్కడ అర్థం, నీకెవరు సపోర్ట్ చేశారు ఈ 10 వారాల్లో గేమ్ పరంగా అని ఆ టాస్క్. నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అంటున్నారు కదా, తనూజ గారు సపోర్ట్ చేయలేదా? మన కళ్యాణ్ గారు చేశారు కదా, మన ఇమాన్యుయల్ గారు చేయలేదా? చేశారు కదా. మన భరణి గారు సపోర్ట్ చేయలేదా తనూజ గారికి? ఏ టాస్క్లోనూ కూడా చేశారు కదా. మన రాము రాథోడ్ గారు సపోర్ట్ చేయలేదా అక్క అంట తనూజ గారికి? చేశారు కదా. మన మాధురి గారు సపోర్ట్ చేయలేదా తనూజ అని? చేశారు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా ప్రతి ఒక్క కంటెస్టెంట్ చేసే ఉంటారు కదా. అందరూ కాకపోయినా నేను చెప్పిన వాళ్ళైనా కన్ఫామ్గా చేశారు కదా మనం చూసినంత వరకు. మన ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మన రీతు గారు కూడా సపోర్ట్ చేశారు కదా తనూజ గారిని. మన డిమోన్ పవన్ చేయలేదా సపోర్టు? చేశాడు కదా. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు కదా సపోర్ట్ చేసిన వాళ్ళు. అలా అని చెప్పి ఈ సపోర్ట్ల వల్ల తనూజ గారు 10th వీక్ వరకు సర్వే అవుతా వచ్చారని నేను అన్ను. ఎందుకంటే సపోర్ట్ చెయ్యకుండా ఆవిడ గేమ్ ఆడుకుంటా వచ్చారు, ఆవిడ జెన్యున్ ప్లేయరే ఒప్పుకుంటా. కేవలం ఈ సపోర్ట్ల వల్ల ఆవిడ నిలబడ్డారు ఈ రోజునని నేను అన్ను. సపోర్ట్ల వల్ల ఆవిడ గెలుస్తున్నారు నేను అన్ను. ఆవిడ జెన్యున్ ప్లేయర్, సోలో ప్లేయర్, ఆవిడ ఆడుతున్నారు, ఆవిడ గెలుస్తున్నారు. ఆ విషయంలో నిజంగా తనూజ గారు గ్రేటే ఒప్పుకుంటా. బట్ మ్యాటర్ సపోర్ట్ కాబట్టి నేను చెప్తున్నాను ఇవన్నీ. మళ్ళీ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోమాకండి నన్ను. ఇప్పుడు సపోర్ట్ అందరూ చేశారు, నీకు టాస్క్ పరంగా అంటే నీకు గేమ్ పరంగా ఎవరు సపోర్టర్గా ఉన్నారో అని అడిగారు. సో వీళ్ళందరిలోంచి నువ్వు ఒకరి పేరు అంటే మీరు ఒకరి పేరు చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, అది పక్కన పెట్టేస్తే అసలు నాకు సపోర్టే లేదు అని అనడం వచ్చేసరికి కాంట్రవర్సీ అంటే కొంచెం డిస్కషన్కి దారి తీసింది అనమాట ఈ మాట ఏదైతే ఉందో. ఇప్పుడు తనూజ గారిని హేటర్స్ అంటే తనూజ గారిని ద్వేషించే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది నేను చెప్తాను అనమాట. సో తనూజ గారిని ద్వేషించే వాళ్ళకి వచ్చేసరికి ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అయిందనమాట. ఎందుకంటే ఈ పాయింట్ని పట్టుకుని ట్రోలింగ్ ఇది చేసేస్తున్నారనమాట అని. ఎందుకంటే తనూజ వీళ్ళ కామెంట్లు ఎలా ఉంటున్నాయంటే హేటర్స్ కామెంట్స్, తనూజకి అసలు ఎవరి సపోర్టు లేకుండానే 10th వీక్ వరకు వచ్చేసిందా, తనూజకి సపోర్టే లేదా, అసలు తనూజకి విశ్వాసం లేదు, తనూజ అది తనూజ ఇది, తనూజకి సపోర్టే లేదని అంటుంటే అసలు కళ్యాణ్ సపోర్ట్ చేశారు. కొంతమంది పాయింట్స్ ఏమంటున్నారు, కొంతమంది ఆడియన్స్ ఏమంటున్నారంటే తనూజని ద్వేషించే వాళ్ళు ఇంక ఇదే సిచ్యువేషన్గా భావించి
కళ్యాణ్ కావాలనే ఓడిపోయి తనుజాని విన్ చేశాడు. అది కళ్యాణ్ సపోర్ట్ చేయలేదా? అమ్మాయికి అసలు విశ్వాసమే లేదు, అమ్మాయికి అసలు ఏమీ ఉండదు, అసలు అమ్మాయి ఎలా విన్నర్ అవుద్దో అర్థం కావట్లేదు, ఏదో విన్నర్ మెటీరియల్ అని చెప్పి బయట లేపుతున్నారు కానీ అమ్మాయికి విన్నర్ అయ్యే లక్షణాలే లేవు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్న అమ్మాయి 10th వీక్ వరకు ఉండి ఎవరూ సపోర్ట్ చేయలేదు అంటుంది. అది ఎంతవరకు కరెక్ట్? తనూజ అసలు విన్ అయ్యే మెటీరియల్ కాదు, తనూజ ఎలిమినేషన్ బటన్ అని చెప్పి వీళ్ళు కామెంట్లో డిస్కషన్లో చాలామంది మాట్లాడుకున్నారు. తనూజాని ద్వేషించే వాళ్ళ విషయం నేను ఇప్పుడు చెప్పింది, ఓకేనా? నేను అన్నాను అస్సలు అనుకోకండి మీరు, నా ఒపీనియన్ కాదు ఇది. తనూజ హేటర్స్ పాయింట్. ఇప్పుడు తనూజాని ఇష్టపడే వాళ్ళ పాయింట్ మాట్లాడుకున్నాం. వాళ్ళు ఏమంటున్నారు? తనూజ అన్న దాంట్లో తప్పేమీ లేదు, ఎందుకంటే బేసిక్గా తనకి నిజంగా సపోర్టే కనుక ఉంటే, జనాలు సపోర్ట్, ఆడియన్స్ కంటెస్టెంట్ సపోర్ట్స్ ఉంటే హౌస్లో 10th వీక్ వరకు, తను 10th వీక్ వరకు ఉండేది కదా, ఎప్పుడూ క్యాప్టెన్ అయిపోయి ఉండేది. సపోర్టింగ్ క్యాప్టెన్టీ టాస్క్లు ఇదివరకు బిగ్ బాస్ 1-2 పెట్టారు. ఆ టాస్కుల్లో హౌస్ మేట్స్ అండర్ సపోర్ట్ తనూజాకి కనుక ఉండుంటే తనూజ ఎప్పుడో క్యాప్టెన్ అయ్యేది కదా. తనూజ ఇప్పటివరకు క్యాప్టెన్ అవ్వలేదంటే ఏంటి అర్థం? తనూజకి హౌస్లో సపోర్ట్ లేదనే కదా అర్థం. సో తనూజ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఎవడో సపోర్ట్ చేయలేదు సార్ ఇంట్లో అని చెప్పింది. ఏంటిది? తను నాగార్జున గారు అడిగినప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదని చెప్పడం కూడా తప్పేనా? ఇప్పుడు నాకు సపోర్టే లేదు అని అన్నందుకు తనూజని ట్రోల్ చేస్తారు మీరు. అది ఎంతవరకు కరెక్ట్? ఒక అమ్మాయిని అలా ట్రోల్ చేయడానికి, అలా మాట్లాడడానికి మీరు అమ్మాయి గురించి తనకు సపోర్ట్ లేదనిపించింది, తన పర్సనల్ ఒపీనియన్, మనం రెస్పెక్ట్ చేయాలి. నచ్చకపోతే నచ్చలేదని ఉండాలి. ఆ మాత్రం దానికి తనూజాకి విశ్వాసం లేదని అనేస్తారా? తనూజాకి విన్నర్ మెటీరియల్ కాదని అంటారా? తనూజాకి తన మైండ్లో ఏముందో ఎవరికి తెలుస్తుందండి. తనకి ఎవరో సపోర్ట్ చేయలేదని అనిపించిందేమో, అందుకే సపోర్ట్ చేయలేదని చెప్పింది. పోన్లే, నాగార్జున గారు నువ్వు పెట్టాలమ్మా అంటే మళ్ళీ కళ్యాణ్ ఫోటో పెట్టింది కదా తను కొంచెం టైం తీసుకుని. సో ఈ మాత్రం దానికి పాపం ఆ తనూజని ఎందుకు అలా ట్రోల్ చేస్తున్నారు? తనూజ విన్నర్ మెటీరియలే, తనూజ విన్ అవ్వాల్సిన కంటెస్టెంట్, తను అన్ని గేమ్లు ఆడింది. తను 10th వీక్ కూడా సపోర్టింగ్ టాస్క్ కాకపోయినా తను సొంతంగా ఆడి నిఖిల్ లాంటి ఒక స్ట్రాంగ్ పర్సన్తో విన్ అయితే క్యాప్టెన్ అయింది ఈరోజు 10th వీక్ హౌస్లో. తనూజ ఖచ్చితంగా డిజర్వ్ విన్నర్ అని తనూజని అభిమానించే వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీరు ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూస్ విన్నారు. ఇప్పుడు మూడో పాయింట్ ఆఫ్ వ్యూ అంటే న్యూట్రల్ ఫ్యాన్స్, అంటే తనూజానికి అంటే ఫ్యాన్స్ కాదు, తనూజకి హేటర్స్ కాదు, నార్మల్ బిగ్ బాస్ లవర్స్ అనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే యునానిమస్గా వాళ్ళు ఒకటే అంటున్నారు. ఏంటంటే ఇదంతా వాళ్ళకి తెలియదు కాబట్టి క్లిప్ చూసిన దాని ప్రకారం వచ్చేసరికి వాళ్ళందరూ డిస్కషన్ చేసేది ఏంటంటే గ్రూపులో వాటిలో తనూజ చేసింది తప్ప. ఎందుకంటే తనూజాకి ఎవరో సపోర్ట్ చేయకుండా లేడు. తనూజాకి కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడు, తనూజాకి ఇమాన్యుల్ చేస్తాడు, తనూజాకి భరణి చేస్తాడు, తనూజాకి రీతు చేస్తుంది, తనూజాకి పవన్ చేస్తాడు, తనూజాకి సంజనా గారు కూడా చేస్తారు అవసరం అయితే. సో మొన్న టాస్క్లో 10th వీక్ క్యాప్టెన్ టాస్క్లో తనూజ గారికి సంజనా గారు సపోర్ట్ చేయబట్టే ఆ యాప్లకాయ తీసుకెళ్ళి మన నిఖిల్ గారికి ఇచ్చారు. సో నిఖిల్ గారు బరువు ఎక్కువైపోయి ఆయన ఓడిపోయారు, తనూజ గారు విన్ అయ్యారు. అదే యాపిల్ తీసుకొచ్చి తనూజ గారికి ఇచ్చుంటే మేబీ ఆవిడే ముందు ఓడిపోయి నిఖిల్ క్యాప్టెన్ అయ్యేవాడేమో 10th వీక్. అంటే అక్కడ అర్థం ఏంటి? తనూజ గారికి సంజనా గారి సపోర్ట్ వచ్చింది, అంటే తనూజ గారి సపోర్ట్ ఉంది. ఆవిడ నాకు ఎవరు సపోర్ట్ లేదు అని అనడం చాలా తప్పు. తను అలా అనకూడదు. తను ఏదైతే మాట ఉందో ఆ మాట వెనక్కి తీసుకోవాలి. ఈ మాట అనేది పాపం తను చాలా నెగిటివ్ అవుతుంది అని అయితే న్యూట్రల్ ఫ్యాన్స్ అనేది అంటున్నారు అనమాట. సో ఇప్పుడు మీరు ముగ్గురు పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నారు. ఇది జనాలు మాట్లాడుకునే మాట ఈ డిస్కషన్ మీద. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ తనూజ గారి అభిమాన అయినా సరే, మీ తనూజ గారిని ద్వేషించేవారైనా, ఒక బిగ్ బాస్ లవర్ అయినా సరే, నేను మిమ్మల్ని అడుగుతున్నా ఏంటంటే తనూజ గారు అన్న ఈ మాట ఎంతవరకు కరెక్ట్? నాకు ఎవరు సపోర్ట్ లేదు అని అన్నా ఆవిడ రైటేనా, లేదా ఆవిడ అన్నది రైటా, ఆవిడ అన్నది రాంగా? మీ ఒపీనియన్ ఏంటి ఈ డిస్కషన్ మీద? మీరు ఏం కామెంట్ చేసినా నేను రిప్లై పెడతాను. అంటే మీరు తనూజ గారు అభిమానిగా చేస్తారా, ద్వేషించే వాళ్ళుగా చేస్తారా, మీ ఇష్టం. కాకపోతే నాకు ఎవరు సపోర్ట్ హౌస్లో లేదు అన్న ఈ మాట తను అనడం రైటా రాంగా అనేది కామెంట్ చేయండి. తర్వాత తను వెళ్ళి కళ్యాణ్ గారి ఫోటో పెట్టింది, ఓకే అది అయిపోయింది. కానీ అదేదో తను ముందే వచ్చి రాగానే కళ్యాణ్ ఫోటోని ఎమ్మెల్యే ఫోటో పెట్టిస్తుంటే అసలు ఈ డిస్కషనే వచ్చేది కాదు, మనం ఈ వీడియో చేయాల్సిన అవసరం కూడా వచ్చేది కాదు. కానీ తను ఫస్ట్ నాకు ఎవరు సపోర్టు లేరు అని చెప్పి ఇన్ని మాటలు అన్నాక, ఆడియన్స్తో అడిగించాక, అది అంతా అయిన తర్వాత తను కళ్యాణ్ ఫోటో తప్పదు సార్ పెట్టాలి కాబట్టి పెట్టాను పెట్టింది కాబట్టి ఇంత డిస్కషన్ నడుస్తుంది. సో మీరు జెన్యూన్గా కామెంట్ చేయండి. ఈ మ్యాటర్లో ఎవరిది తప్పు? తనూజ గారిది తప్ప, తనూజ గారు రైటా? ఆవిడ అన్నమాట రైటా రాంగా? ఒకవేళ రైట్ అయితే ఎందుకు రైట్? ఈ పరివారాల్లో తనకి సపోర్ట్ లేదు అన్న మాట రైట్ అయితే ఎందుకు రైట్ పెట్టండి, ఒకవేళ రాంగ్ అయితే ఎందుకు రాంగ్ పెట్టండి. ఇదంతా నేను పెట్టలేనంటే రైట్ రాంగ్ ఒకటి పెట్టింది కామెంట్లో చూద్దాం ఎవరు ఎక్కువ వస్తాయి. సైన్ ఆఫ్ మేట్ అన్నారు. బాయ్ బాయ్. మళ్ళీ చెప్పిన ఇది నా పర్సనల్ ఒపీనియన్ అయితే కాదు, నేను చదివిని చెప్పాను. నేను తనూజ గారికి ద్వేషించే ఉన్నాయి కాదు, తనూజ గారిని ఫ్యాను కాదు. నేను అసలు తనూజ గారిని పాజిటివ్గా లేపాలనుకోవట్లేదు, నెగిటివ్గా దించాలనుకోవట్లేదు. నేను ఒక బిగ్ బాస్ లవర్ని, బిగ్ బాస్ అంటే అభిమానం నాకు అంతే. నేను బిగ్ బాస్లో ఏ కంటెస్టెంట్కి ఫ్యాన్ని కాదు. మళ్ళీ నన్ను అనుకోకండి, నన్ను అపార్థం చేసుకోకండి. నేను కావాలని తనూజ గారిని దింపట్లేదు, కావాలని తనూజ గారిని లేపట్లేదు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నాను అంతే అనమాట. ఓకే బాయ్. నేను చదివిన దాని ప్రకారం చెప్తున్నాను కామెంట్స్లో. బాయ్.